కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. కళ చెదిరింది. రచన ఏవి రమణరాజు. వినయ్ ఉద్యోగంలో చేరి అప్పుడే 6 నెలలైంది. అది ఊడి కూడా 2 రోజులు కావస్తుంది. ఈ దేశం కాని దేశంలో, ఈ కాలం కాని కాలంలో తనకున్న క్వాలిఫికేషన్కి ఉద్యోగం వేటలోనే దాచిన డబ్బంతా అయిపోయేటట్టు కనిపిస్తుంది. తనకి తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నట్లు ఈ ముసురు తగ్గే వరకు ఇండియా గూట్లో తలదాచుకుంటే ఎలా ఉంటుంది? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు వినయ్. ఇది చావు బతుకుల సమస్య. ఇంతలో ఎప్పుడూ లేనిది ఇండియా నుంచి నాన్న ఫోన్ చేసి వెంటనే తిరిగి చేయమని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అలాగే చేశాడు వినయ్. హలో నాన్న, నేను వినయ్ని. ఏరా బాగున్నావా? నేను బాగానే ఉన్నా. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ నీతో ఒక విషయం మాట్లాడాలని ఫోన్ చేశానురా. డబ్బేమన్నా కావాలంటాడా? గతుక్కమన్నాడు మనసులోనే. అదేరా, మీ కృష్ణమూర్తి మామయ్య వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తామంటున్నాడు. ఓ 40 లక్షల దాకా ఇస్తాడట. ఏ విషయం చెప్పమని ఫోన్ చేశాడు. నిన్నడిగి చెప్తామని చెప్పా. తెలిసిన సంబంధం, మేనరికం. అది కాక అమ్మాయి కూడా చిన్నప్పటి నుంచి మన కళ్ళ ముందే పెరిగిన పిల్ల. ఏమంటావు? నాన్ స్టాప్గా చెప్పుకుంటూ పోతున్నాడు. ఆలోచనలో పడ్డాడు వినయ్. నేననేదేముంది కానీ అమ్మేమంటుంది? అంతిస్తామంటే అమ్మ మాత్రం వద్దంటుందా? మీ అమ్మ ఓ సంబరపడిపోతున్నది. సొంత అన్న కూతురే కదా, వద్దంటుందా? అది సరే, బయటైతే ఇంకా ఎక్కువిస్తారేమో. అది నిజమేననుకో. కాకపోతే చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కదా. ఇంకో విషయం, వాళ్ళ కొడుకు రాంబాబు గాడెటు అమెరికాలోనే సెటిల్ అయిపోయే. వీళ్ళకిక్కడ సంపాదించింది అంతా ఇంకా అమ్మాయికే కదా వస్తుంది. ఇప్పుడు 40 ఇచ్చినా తర్వాత చాలానే వస్తుంది. నాన్న ఎంత దూరం ఆలోచించావు? ఈ ఐడియా నాకు తట్టనే లేదు మనసులో అనుకున్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? సమాధానం రాకపోవడంతో రెట్టించాడు తండ్రి. ఆలోచించేందుకు ఏముంది? మీ ఇష్టం. మరి నువ్వు రావడానికి ఎప్పుడు కుదురుతుందో చెప్తే అప్పుడు ముహూర్తాలు పెట్టిద్దాం. ఓ 1 నెల రోజుల్లో ఇక్కడ నా కాంట్రాక్ట్ అయిపోతుంది. అప్పుడు రావడానికి కుదురుతుంది. కాంట్రాక్ట్ ఏమిటి? పర్మనెంట్ ఉద్యోగం కాదా? ఇక్కడ అలా ఉండదు. అయితే తర్వాత వెంటనే ఇంకో ఉద్యోగం దొరుకుతుందా? ఏదో ఒకటి దొరుకుతుందిలే. కొద్దిసేపు ఊళ్ళో విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఓవైపు ఆనందం, మరోవైపు బాధ. ఎంతలో ఎంత మార్పు! పుట్టగొడుగుల్లా లేచిన .comలు కామ్గా సర్దుకున్నాయి. ఇప్పట్లో ఉద్యోగం దొరక్కపోతే తలుచుకోవడానికే భయంగా ఉంది. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే.